ఇవాళ మనం మష్రూమ్ బిర్యానీ ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్స్. అలా పోసుకున్నాక దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుందాం. బటర్ ఆర్ నెయ్యిలో మేము నెయ్యి చూస్ చేసుకుందాం అన్నమాట. అది కొంచెం హీట్ అవుతుంది ఇప్పుడు. ఫస్ట్ కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు, ఇంకొన్ని రోస్టెడ్ సోంపు, కొంచెమే లైట్గా. ఓకే, నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకు, చెక్క, స్టార్, 2-3 కార్డమం ముక్కలు, లవంగాల ముక్కలు వేస్తున్నాం. ఇప్పుడు కొంచెం కలిపేసుకొని అవి రోస్ట్ అయ్యి మంచి స్పైస్ స్మెల్ వచ్చే వరకు కలుపుకుందాం. ఈ అరోమాటిక్గా రోస్ట్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ బదులు మేము జింజర్ అండ్ గార్లిక్ ముక్కలు వేస్తున్నాం, స్మాల్ ముక్కలు. అలానే చీల్చిన గ్రీన్ చిల్లీ వేస్తున్నాం. 3 వేసాం మేమైతే. ఇప్పుడేమో వైట్ ఆనియన్స్ మేము సన్నగా స్లైస్ వేసుకుంటున్నాం. దీన్ని కొద్దిగా కలిపేసుకొని ఆ వైట్ ఆనియన్స్ ఏమో సాటే అయ్యి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉంచుకుంటాం. మరి బ్రౌన్ అయ్యే వరకు ఏమి ఉంచాం. కొద్దిగా సాఫ్ట్ అయినాయి, అందుకే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకుంటున్నాం. వేసి మంచిగా స్టిర్ చేసుకుంటాం అన్నమాట, సాటే ఫ్రై లాగా. మష్రూమ్స్ని కొంచెం ఫ్రై చేయగానే వాటర్ రిలీజ్ అవుతాయి. మష్రూమ్స్ ఇంకా వాటర్ రిలీజ్ చేయడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. లైట్గా మష్రూమ్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ దర్ ఆల్సో కుకింగ్. 2 కప్స్ ఆఫ్ రాయల్ బాస్మతి రైస్ మేము ముందు కడిగి ఒక 50 మినిట్స్ సోక్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకొని వాటర్ పోద్దాం తగినంత. దీన్ని కలుపుకుందాం. మరీ గట్టిగా కలపొద్దు, జస్ట్ కింది నుంచి పైకి ఒకసారి అనాలి. బికాస్ బాస్మతి రైస్ బ్రేక్ అయిపోతుంది. 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి జస్ట్ బిలో డబుల్ తీసుకోవాలన్నమాట. సో 2 కప్స్కి జనరల్గా మనం వైట్ రైస్కి 4 కప్స్ తీసుకుంటే మేము 2 కప్స్ బాస్మతికి 3 కప్స్ వాటర్ తీసుకుంటున్నాం. వాటర్ పోసాక ఉప్పు ఒకసారి టెస్ట్ చేసుకొని వేసుకోండి. స్పైస్కి ఏమో మేము గ్రీన్ చిల్లీస్ వేసేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ధనియాల పొడి వేసుకుంటున్నాం వాటర్లో. ఫైనల్గా ఒక లాస్ట్గా కలుపుకొని పైనుంచి కిందికి ఇప్పుడు కుక్కర్ మూత పెడదాం. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 1 to 3 విజిల్స్ మధ్యలో, అంటే మేమైతే 2 విజిల్స్ రానిస్తున్నాం. అది వచ్చినాక చూద్దాం. కుక్కర్ విజిల్ వచ్చేసింది కాబట్టి దాన్ని తీసి సైడ్కి పెట్టేసాం విజిల్ పోయేంతసేపు. సో ఇప్పుడేమో పెరుగు చట్నీ కోసం పెరుగు వేసుకుంటున్నాం. దీన్ని బీట్ చేసుకొని ఇందులో కొద్దిగా క్యారెట్ తురుము, ఆనియన్స్ అండ్ క్యూకంబర్ ఫైన్గా కట్ చేసి వేసుకుంటున్నాం. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మంచి సాలడ్ కర్డ్ మిక్స్చర్ మధ్యలో ఉంది ఇది. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అంతే, మన పెరుగు చట్నీ రెడీ. పోయింది, ఇప్పుడు తీసి చూసుకుందాం. ఆహా, నుంచి కింది వరకు మంచి కుక్ అయిపోయింది. బాస్మతి కూడా ఇట్లా పొడిగా ఉంది, పెద్ద అవే ఉన్నాయి, ఇంకిరిగిపోలేదు. మనం ప్లేటింగ్ చేసుకుందాం. ఈ ప్లేట్ కర్టసీ బిందు. చక్కగా ప్లేట్ పైన చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయో. ఓ వావ్.
ఇప్పుడు దీంతో పాటు మన పెరుగు చట్నీ పెట్టుకుందాం. ఇంకా కొన్ని కీరాలు సైడ్కి. ఓకే, ఇది మన ప్లేట్ ఆఫ్ మష్రూమ్ పులావ్ రెడీ. వేడివేడిగా మీకు ఇష్టం ఉన్న నాన్ వెజ్ ఆర్ వెజ్ కర్రీతో తింటే ఇంకా అదిరిపోద్ది అనమాట. బయట తీసుకొని చూద్దాం ఎట్లుందో. ఇక చేయిలోకి వచ్చేస్తుంది. అక్కడక్కడ మష్రూమ్ పీస్ తీసుకొని తింటే ఆహా సూపర్ ఉంది అసలు. అయితే ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.